సాక్షాత్తు పరమశివుడే వినాయకుడికి రహస్యంగా చెప్పిన నారాయణ మంత్రం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో దేవతలు మునులు కలిసి ఏ పని చేసినా విఘ్నాలు రాకుండా కొలుచుకోవడానికి ఒక దేవుణ్ణి ప్రసాదించమని కోరుకుంటారు. అప్పుడు శివుడు వినాయకుడికి కుమారస్వామికి ముల్లోకాల్లో ఉన్న 33 కోట్ల పుణ్యనదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందుగా తిరిగి వస్తారో వారే దీనికి అర్హులని చెప్తాడు. వెంటనే కుమారస్వామి బయలుదేరి వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ ఒక మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తాడు. ముల్లోకాల్లో నదుల చుట్టూ తిరుగుతున్న కుమారస్వామికి ఏ నదిలో చూసినా వినాయకుడే విజేతగా కనిపిస్తూ ఉంటాడు. తన గర్వాన్ని అణుచుకొని అన్నగారి మహిమ తెలుసుకొని వినాయకుడిని విజేతగా చేస్తాడు. ఆ మంత్రమే గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఈ మంత్రాన్ని నిత్యము స్నానం చేసేటప్పుడు జపిస్తే 33 కోట్ల నదుల్లో స్నానం చేసినంత పుణ్యం వస్తుందట.